భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ భయం లేని బ్యాటింగ్ తీరును రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. అంతర్జాతీయ వేదికపై జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ లాంటి స్టార్ ప్లేయర్లను ఎదుర్కొని వైభవ్ కొట్టిన సిక్సర్లు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతడిలో సుదీర్ఘ కెరియర్ ఆడే నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతన్ని ఎవరితోనూ పోల్చకుండా వైభవ్ సూర్యవంశీలానే ఉండనివ్వాలని అశ్విన్ సూచించాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 ఈ రోజు జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ తో పాటు ఇటీవల ఇండియా ఏ తరపున పరుగుల వరద పారించిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ తో రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే ఇండియా జెర్సీ ధరించి గ్రౌండ్లో అడుగు పెట్టాడు. ఇక క్రీజులకు వచ్చినప్పటి నుంచి బాదడమే పనిగా పెట్టుకున్న ఈ కుర్రాడు ఎదుర్కొన్న 10 బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా సూర్యవంశీ జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాడని, అసలు సినిమా ముందుందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పేసర్లు ఆర్చర్, టంగ్ బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడడం నాకు బాగా నచ్చింది. అతడు తన ఉద్దేశం ఏంటో ట్రైలర్ లోనే చూపించాడు. అంతర్జాతీయ వేదికపై ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ ముఖంలో ఏమాత్రం భయం, ఒత్తిడి కనిపించలేదు. వేగంగా ఆడేందుకు మాత్రమే అతడు షాట్లాడే ప్రయత్నం చేశాడు. అందులో సందేహం అవసరం లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ కుర్రాడు ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. సుదీర్ఘమైన కెరియర్ గా ఎలా మలుస్తాడనేదే చూడాలి. అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం అతన్ని వైభవ్ సూర్యవంశీలానే ఉండనివ్వండి, ఎవరితో పోల్చవద్దంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ రోజు ఇంగ్లాండ్ తో భారత్ మూడో టీ20లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం ఎంతో అవసరం. ఓడిపోతే సిరీస్ ను గెలిచే ఛాన్స్ ఉండదు. అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.